సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేశారు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు. 6 నిందితులను రిమాండ్కు తరలించారు. వాళ్ల దగ్గర నుంచి 5 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మాణిక్, దిలీప్ పాటిల్, హైదరాబాద్కు చెందిన చైతన్య, రిజ్వాన్, శంకర్, మాణిక్యం సెల్ ఫోన్లు దొంగిలించి మహారాష్ట్ర, హైదరాబాద్లో అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ షేక్ సలీమా. జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్ లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 hours లోనే మేము ఇంత చేయలేము. సో అన్ని కూడా ఐఎంఈ నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లనేమో దొరికాయి. 4 ఏమో అఫెన్స్ చేసిన వాళ్ళు, 2 రిసీవర్స్ ఉన్నారు అక్యూజ్లు. అయితే వీళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ పైన నిద్రిస్తున్నప్పుడు ఆ బ్యాగులు దొంగతనం చేయడం, ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్, కొంతమంది బ్యాగ్స్ అట్లా చైర్స్ పైన పెట్టి వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు దొంగిలించడం, ప్లస్ మూవింగ్ ట్రైన్, స్లో ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టెతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్ళడం, అటువంటి అఫెన్స్లు చేశారు వీళ్ళు. ఈ మూడు అఫెన్స్లు మా దగ్గర చేసిండ్రు. ఆ 3లో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం. ప్లస్ కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి ఐఎం నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు ఐఎం నెంబర్ అవి పెట్టేసి ఎవరైతున్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్ళి అమ్ముతున్నారని చెప్పి తెలిసింది. అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్లో ఎక్కడైతే సురేందర్ సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నారని కూడా తెలిసింది రిసీవర్.